హాయ్ హలో ఎవ్రీవన్. గుర్తుపెట్టుకోండి, మీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ. మీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్. ఇది పూరి సార్ సినిమాలో డైలాగ్. ఇది జస్ట్ డైలాగ్ కాదు, ఇది వాళ్ళ అబ్బాయికి ఒక దారి చూపించింది. అవును, ఎస్, కర్లో యా మర్లో సినిమాని తన ఊపిరిగా భావిస్తూ అదే తన బిగినింగ్, జర్నీ అండ్ డెస్టినేషన్ అనుకుంటున్న ఆకాష్ పూరి ఈజ్ విత్ మీ ఆన్ మై షో మీ టైమ్ విత్ మీరా. Hi Akash. Hi, how are you? I'm good. How are you? Thank you, thanks. So happy to see you after a long time. Same here. Firstly, hearty congratulations on the massive success of Romantic. Thank you so much, and I have to thank you for the lovely introduction. Ledu, it's true. Anduke cheppanu. Yeah. And how is it going, Akash? Because I have seen you struggle. Ante eppadi nuncho like telusu meer naku. So I have seen you. మీ ఫాదర్ గైడెన్స్ ఉన్నా కూడా దాంతో పాటు ఈక్వల్గా మీరు హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్స్ పెట్టి ఇంతవరకు వచ్చారు. అండ్ ఇంకా యు ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు గివ్ యువర్ బెస్ట్. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్? It's going well. ఫైనల్గా ఫస్ట్ సక్సెస్ నిజంగా నమ్మలేకపోతున్నాను. సో వచ్చింది అండ్ ఐ డోంట్ నో వాట్ టు సే బట్ ఐఎమ్ హ్యాపీ. Vasco da Gama is a very intense and an extreme character. Yeah. So మీ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ అంటే గతంలో చేశారు మూవీస్, బట్ స్టార్టింగ్లో యాజ్ అ హీరో మీకు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు అనుకున్నారా అంటే నేను పుల్ ఆఫ్ చేయగలుగుతాను? ఎక్కడైనా కొంచెం టెన్షన్ పడడం ఏమైనా ఉండిందా? నో, అంటే టెన్షన్ ఎక్కడ లేదు కానీ బట్ ఈ క్యారెక్టర్ నేను డెఫినెట్ పుల్ ఆఫ్ చేస్తున్న కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. బట్ వాట్ ఆల్ కెన్ యాడ్ టు దిస్ క్యారెక్టర్, ఇంకా ఈ క్యారెక్టర్ని ఎలా జనాలు కనెక్ట్ చేయాలి అని దీని మీద ఎక్కువ ఆలోచించాను నేను. బట్ ఫైనలీ ఆడియన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ క్యారెక్టర్ రియలీ వెల్, మోర్ దెన్ వాట్ ఎక్స్పెక్టెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను వెళ్ళి చూసాను థియేటర్లో కాబట్టి నాకు తెలుసు ఆ రెస్పాన్స్ అనేది చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాజ్ మీ క్యారెక్టర్ని ఎంత అప్రిషియేట్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఎక్కడ చేసిన రీల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మీ మీద. బికాజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్ గారి స్కిల్స్ అండ్ మీ ఫాదర్ గైడెన్స్ మాత్రమే కాకుండా మీరు కేతిక లేకపోతే ఉత్తేజ్ గారు, మీరు రమ్యకృష్ణ గారు, మీ అందరి యాక్టింగ్ అంత బాగుండడం వల్లనే అవుట్పుట్ అంత బాగా వచ్చింది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఎక్స్టెంట్ వరకు మీరు మీ రోల్కి జస్టిస్ చేశారని మీరు అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. మాకు ఆబ్వియస్లీ ఆడియన్స్గా మేము చూసాం కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది. సో మీకు లోపల మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే లైక్ నేను ఇంత బాగా చేశాను అని మీకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది కదా. ద థింగ్ ఇస్ ఆఫ్టర్ ద క్లైమాక్స్ నాకు నిజంగా అది ఒక మా అందరికీ అది ఒక ఎగ్జామ్ లాంటిది ఆ రోజు. సో ఈ క్లైమాక్స్ కానీ మనం పాస్ అయితే అయిపోయినట్టే. నాకు యాజ్ అన్ యాక్టర్గా నాకు ప్రతి సినిమా నేను ఇప్పుడు దాకా చూస్తే ప్రతి సినిమా కూడా నాకు ఇంకో ఛాన్స్ ఉంటే బాగుండేది, ఈ సీన్ ఇలా వేసేవాడిని, ఈ సీన్ ఇలా వేసేవాడిని. బట్ రొమాంటిక్ క్లైమాక్స్ ఒకే ఒక సీన్, ఇప్పుడు మీరు నాకు ఆ ఫ్రేమ్ పెట్టి అదే యాక్టింగ్ చేయమంటే నాకు నిజంగా షివరింగ్ వచ్చేస్తుంది. బికాజ్ అది ఆ మూమెంట్లో ఇట్ జస్ట్ హ్యాపెండ్. రమ్య గారు కానీ, నేను కానీ, ఉత్తేజ్ గారు కానీ, కేతిక, జస్ట్ హ్యాపెండ్ అసలు. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ సీన్ ఇచ్చినా మళ్ళీ చేయడానికి రెడీగా ఉంటాను, కానీ ఆ క్లైమాక్స్ ఒక్కటే ఇప్పుడు నేను మళ్ళీ చేయలేను. సో అంత బాగా సెట్ అయింది. సో మనకి రమ్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కూడా యూ హ్యావ్ యాక్టెడ్ విత్ లెజెండరీ యాక్టర్స్, వర్సటైల్ యాక్టర్స్ లైక్ రమ్యకృష్ణ మ్యామ్ అండ్ సుహాసిని గారు, ప్రకాష్ రాజ్ సార్, వీళ్ళందరితో మీరు యాక్ట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు రొమాంటిక్లో అది క్లైమాక్స్లో మాకు తెలిసిపోద్ది, హెడ్ ఆన్ కొలైజన్ వెళ్తారు మీరు రమ్యకృష్ణ గారితో. సో ఆవిడతో పోటీ పడి యాక్ట్ చేయడం, అదే ఇంటెన్సిటీతో మాట్లాడడం, హౌ వాజ్ ఇట్? మీకు భయం వేసిందా, డిఫికల్ట్గా ఏమైనా అనిపించిందా? యూ హ్యావ్ నో ఐడియా, ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఎస్పెషలీ ఆ బస్ సీక్వెన్స్లో అయితే ప్రాబ్లీ దట్ వాజ్ సెకండ్ డే, ఐ గెస్. మ్యామ్ నేను ఇలా కళ్ళు కలిపి చూస్తూ మాట్లాడాలి, నేను ఎన్నోసార్లు షివర్ అయిపోయి డైలాగ్ మర్చిపోయి తడబడిపోయి ఐ టుక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 6-7 టేక్స్. సో బట్ మ్యామ్ అయితే బాబు ఇట్స్ ఓకే ఆకాష్, టేక్ యూ టైమ్ అని చెప్పి ఆవిడ చాలా నార్మల్గా నాకు టైం ఇచ్చి నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఆ రోజు. బట్ ఆవిడతో పనిచేయడం అనేది నిజంగా, బట్ షీ గివ్స్ దట్ ఇంపాక్ట్, షీ రియలీ గివ్స్ దట్ ఇంపాక్ట్. సో యూర్ ట్రూలీ బ్లెస్డ్ ఆకాష్, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా యూ యాక్ట్ విత్ రియలీ గ్రేట్ యాక్టర్స్ లైక్ లెజెండ్స్ యాక్చువల్లీ. యూఆర్ రియలీ లక్కీ. అండ్ వాళ్ళతో పోటీ పడి యాక్ట్ చేశారు, లైక్ కుడోస్.
థ్యాంక్ యూ సో మచ్. సో వాస్కోడిగామా అండ్ ఆకాష్కి క్యారెక్టర్కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఇఫ్ ఎస్ వాట్ ఆర్ దే, అండ్ లేకపోతే కంప్లీట్గా డిఫరెంటా అండ్ వై? నో ప్రాబ్లీ టూ డిఫరెంట్, ఐ మీన్ యా కొన్ని అయితే లింక్ అయితే ఉన్నాయి. ప్రాబబ్లీ వాస్కో ఇస్ సో అంబిషియస్. వాడు ఏదైనా సాధించాలనుకుంటే అది డెఫినెట్ సాధిస్తాడు. అండ్ హీ డ్రీమ్స్ బిగ్. వాడికి లిమిటేషన్స్ ఉండవు. So probably when it comes to my career and my profession, I think like that. I'm very focused about what I want. So probably deentlo we really sync a lot. Me and Vasco. So ala konkon unnai. Okay, so kind of similarities aithe kind of similarities unnai. Okay. అండ్ నార్మల్గా పూరి సార్ మూవీస్లో ఒక హీరోస్కి పెక్యులారిటీ ఉంటుంది, అంటే దే ఆర్ వెరీ ఫియర్లెస్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. సో అలాంటి అబ్బాయిలకి మెయిన్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ అబ్బాయిల గురించి మాట్లాడితే ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది? అంటే ఫియర్లెస్ అండ్ స్ట్రాంగ్ అండ్ ఫ్రాంక్ అండ్ చాలామంది, కొంతమందికి చాలా నచ్చేస్తారు, కొంతమంది భయపడతారు, అమ్మో దే ఆర్ టూ స్ట్రాంగ్, దే ఆర్ టూ పవర్ఫుల్ అని చెప్పేసి. సో మీరు ఒక అబ్బాయి కాబట్టి మీకు తెలుస్తుంది, అంటే అలాంటి అబ్బాయిలకి ఎంతవరకు యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది? నువ్వు డెఫినెట్గా స్ట్రాంగ్ అయితే ఉండాలి. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. అండ్ ఐ ఫీల్ మనంత కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్ ఉంటేనే పీపుల్ మనల్ని నమ్మొచ్చేమో. సో డెఫినెట్గా. అండ్ ఎప్పుడైనా కూడా ఆయన ఎన్ని సినిమాలు చేసినా ప్రతి హీరోకి మనం ఎంత ఫియర్లెస్గా అలా చూపించినా డిఫరెన్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సో విచ్ ఇస్ ది బెస్ట్ పార్ట్? ఎందుకంటే ఎప్పుడైనా మాట్లాడుకుంటే కూడా అందరు చెప్తారు ఇట్లా, అరే పూరి సార్ సినిమాలో హీరో లాగా ఉండాలని ఉందిరా నాకు అని చెప్పి మాట్లాడుకోవడం నేను విన్నాను. మై ఫ్రెండ్స్తో ఐ హ్యాడ్ కాన్వర్సేషన్స్. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ హీ పుట్స్ ఇన్ అండ్ అవుట్పుట్ అంత బాగా తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? అంటే మీ నాన్నగారు వర్క్ చేసినప్పుడు ఇలాగా ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేయడానికి మీరు కూర్చోవడం కానీ లేకపోతే మీరు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఐ మీన్ ఐఎమ్ సో హ్యాపీ వెన్ ఐ హియర్ సంథింగ్ లైక్ దిస్. ఆయన ఎక్కువ కూర్చోను కానీ బట్ వెన్ ఎవర్ హీ నరేట్స్ అ న్యూ క్యారెక్టర్ నేను నిజంగా సర్ప్రైజ్ అవుతుంటా, అసలు ఎలా ఈ క్యారెక్టర్ని ఎలా ఆలోచించుంటారని. సో డెఫినెట్గా. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాస్కో ఇప్పుడు ఈ క్యారెక్టర్కి నేను విన్నప్పుడు ఇది ఎంతో పర్ఫెక్ట్ క్యారెక్టర్, ఇది నాకు ఈ క్యారెక్టర్ కోసమే నేను సినిమా చేయాలి నేను. సో నాకు అందుకే నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ద క్యారెక్టరైజేషన్. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ని కూడా ఒక చంటిగాడు, పండుగాడు ఇలా దీంట్లో బయట టాక్ ఏమని వస్తుందంటే రవితేజ సార్కి ఇడియట్ ఎలాగో ఆకాష్కి రొమాంటిక్ అలాగా అని ఒక టాక్ వినిపిస్తుంది బయట. సో సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నార్మల్గా రొమాంటిక్ సీన్స్ చేయటం ఆర్ బోల్డ్ సీన్స్ చేయటం చాలా చాలా ఈజీ, అబ్బా ఎవరైనా చేసేస్తారు. అంటే యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చేసిన వారు ఇవి చేయలేరా అని అనుకుంటారు. బట్ మీకు తెలుస్తుంది అంటే బికాస్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అని. బికాస్ చాలా కెమెరాస్ ఉంటాయి, యూనిట్ వాళ్ళు ఉంటారు, యూఆర్ సపోజ్ టు ఇమోట్ దట్ అండ్ ఇట్స్ రియలీ రియలీ నాట్ ఈజీ. సో మీకు ఎలా అనిపించింది ఆ సీన్స్ చేసినప్పుడు? ఇఫ్ యూ ఆస్క్ మీ, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నా ఫేవరెట్. ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ నేను హ్యాపీగా లొకేషన్లో ఆడుకుంటాను నేను. బట్ నాకు రొమాన్స్ అనేసరికి ఐ గెట్ రియలీ టెన్స్డ్ లైక్ ద వే యూ సెడ్. సో ఇట్ వాజ్ రియలీ టఫ్ ఫర్ మీ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ ఇంటెన్స్ రొమాన్స్. ఆల్ ఆఫ్ అ సడన్గా వచ్చేసింది నాకు. సో మహబూబాలో కూడా there was no romance, it was just a hug అంతే maximum. బట్ ఈ సినిమాలో అంత ఇంటెన్స్ రొమాన్స్ చేయడానికి ఐ టుక్ a little time. అంటే చూసే వాళ్ళు అనుకుంటారు అంటే ఈజీనే కదా చేసేయచ్చు ఏంటి అని, బట్ అది చేసినప్పుడు మాత్రం బికాస్ ఐ కుడ్ సీ దట్ ఆకాష్ అంటే మీరు అంటే చాలా బాగా చేశారు. బట్ నాకు అనిపించింది, నేను సినిమా చూసినప్పుడు నేను అనుకున్నాను మీరు చాలా టెన్షన్ పడి ఉంటారు, ఆలోచించుంటారు. అయ్యో చాలా మంది చెప్పారు ఇది అన్నిట్లో బాగా చేసావు, రమ్య గారే అన్నారు అన్నిట్లో బాగా చేసావు, రొమాన్స్ దొరికిపోయాను అని చెప్పారు. సో యా బట్ కష్టం ఉండింది, బట్ ఆ కష్టం నా ఫేస్లో దొరికిపోయింది రొమాన్స్లో. సో మ్యామ్ చెప్పా నెక్స్ట్ టైం నుంచి అవనివ్వండి మ్యామ్ అని చెప్పా. సో యా ఐ థింక్ ఫ్రమ్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఐ హావ్ టు యాక్చువల్గా కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు అంటే పూరి సార్ కొడుకే కదా ఎలాగో నెట్టుకొచ్చేస్తారు, ఆయనకి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ ఉంది సో మూవీస్ చేసేస్తారు ఇంకేముంది అని కొంతమంది అనుకుంటారు. ఐ ఫీల్ ఇట్స్ ఎ రాంగ్ నోషన్. బికాజ్ మీరు ఎంత మీకు ఫస్ట్ సినిమా పడుతుంది, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వడం అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ ఎఫర్ట్స్. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్ ఆకాష్? డెఫినెట్లీ దేర్ ఇస్ అన్ అడ్వాంటేజ్. ఐ వోంట్ సే నో బికాజ్ నాకు ఏ ఆడిషన్ లేకుండా ఏ కష్టపడకుండా ఆఫీస్కి చుట్టూ తిరగకుండా నాకు ఒక సినిమా వచ్చేస్తుంది అండ్ ఆ సినిమా రిలీజ్ అవుద్ది, మంచి క్వాలిటీ ఉంటుంది. బట్ ఆ తర్వాత ఇంకేదైనా నా టాలెంట్ మీదే
నాకు టాలెంట్ ఉంటే నేను సక్సెస్ఫుల్ అవుతా, లేకపోతే నేను అవ్వలేను. సో ఐ నో జనాలకి యూనో వెన్ దే సీ సమ్వన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ సన్ నచ్చరు ఎక్కువ జనాలకి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ just because my father is successful, just because I have everything, I cannot sit quiet. I also have a dream. నాకు ప్రూవ్ చేసుకోవాలని ఉంది, నాకు నా కెరీర్ నా లైఫ్ మీద నాకు యూనో నాకు గోల్స్ ఉన్నాయి, నాకు యాక్టింగ్ మీద నాకు ప్యాషన్ ఉంది. సో ఐ రియలీ వాంట్ ప్రూవ్ దట్. సో ఎస్ అఫ్ కోర్స్ ఐ డూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. ఇప్పుడు నేను లాంచ్ అవ్వచ్చు. ఐ రియలీ టెల్ దిస్ టు ఎవ్రీ వన్. ఒక నెపో కిడ్ అన్నాడు, ఆడు మహా అయితే లాంచ్ అవుతాడు, ఆడు సక్సెస్ఫుల్ అవ్వలేడు. ఆ టాలెంట్ ఉంటే సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఇప్పుడు నాకు నిజంగా మా నాన్న వల్ల నేను లాంచ్ అయ్యాను సరే, బట్ నా మెహబూబా సక్సెస్ఫుల్ అయిందా? లేదు కదా. సో నేను ఆఫ్టర్ లైక్ 2-3 years ఈ స్ట్రగుల్ తర్వాత, ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ టైమ్, అండ్ జస్ట్ బికాస్ నా పర్ఫార్మెన్స్ బాగుండింది, అంతా ఇది కరెక్ట్గా ఉండింది కాబట్టి రొమాంటిక్ నన్ను యాక్సెప్ట్ చేశారు. నా ఫస్ట్ సక్సెస్ వచ్చింది. సో ఇట్ వాస్ నాట్ గివెన్ టు మీ ఇన్ ప్లాటర్ సక్సెస్ అన్నది. సో ఐ హాడ్ టు రియలీ వర్క్ హార్డ్ ఫర్ దట్. హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ చేస్తేనే మనం ఇక్కడ సస్టైన్ అవుతాం. దట్ ఇస్ అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లైక్ యూ సెడ్, ఇప్పుడు సరే సక్సెస్ వచ్చింది అమ్మయ్య అని చెప్పి కూర్చుంటే ఇంకంతే. దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. సో ఐ హ్యావ్ టు యూనో వర్క్ హార్డ్, దీన్ని కాపాడుకోవాలి, అండ్ దీన్ని నేను ఇంకా ఫార్వర్డ్గా నా కష్టంతో నేను తీసుకెళ్ళాలి. సో మా నాన్న నాకు హెల్ప్ చేస్తారు, ఇంకా చేయాల్సినంత చేస్తారు. నౌ ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ హిమ్ ఎనీమోర్. ఐఎమ్ ఆన్ మై ఓన్ నౌ. సో ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ ఆకాష్, బికాస్ అనుకుంటారు కొంతమంది అంటే వాళ్ళు వచ్చేస్తారులేండి వాళ్ళకి ఏంటంటే ఈజీగా, బట్ బికాజ్ ఆడియన్స్గా ఈవెన్ ఐఎమ్ ఆల్సో అన్ ఆడియన్స్ కాబట్టి నాకు తెలుసు అది ఎంత డిఫికల్ట్. మీకు చేస్తారు, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వడం అనేది మీరు మీ టాలెంట్తోనే అవుతారు. అండ్ ఐఎమ్ షూర్ ఆకాష్ విల్ గో ప్లేసెస్. Thank you. Because you have family support and you work hard. Because I've been seeing you for few years. Anduke. So romantic first our show and the premiere show padagane, what was your mom's reaction? What was your dad's reaction? How did they react? Well, the premiere show రోజు నాకు ఒక రకమైన టెన్షన్ అండి. అందరూ వచ్చారు, అందరు కూర్చుంటున్నారు, ప్రతి ఒక్క గెస్ట్ వస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు ఇదేంటి నిజంగా నా ప్రీమియర్ షో జరుగుతుందా అని. సో ఫైనల్గా అందరూ వచ్చి కూర్చుంటున్నారు, నేను అసలు ఎక్కడ కూర్చోలే, పైన ఎక్కడ కార్నర్లో నించొని అలా సినిమా చూస్తున్నా. ఐ వాజ్ లిటరలీ వాచింగ్ ద ఆడియన్స్, వాళ్ళకి నచ్చుతుందా నచ్చట్లేదా అని. సో ఇట్ వాజ్ రియలీ స్పెషల్. డాడ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అందరూ వచ్చి నా గురించి చెప్తుంటే హీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో దట్ వాజ్ బట్ మామ్ రాలే ప్రీమియర్ షోకి. మామ్ వాజ్ లైక్ నేను ఫస్ట్ డే థియేటర్లో చూస్తాను, నేను ప్రీమియర్ షోకి రానని చెప్పి రాలేదు. సో ఎలా రియాక్ట్ అయ్యారు మీ మమ్మీ? మీ ఫుల్ ఎంజాయ్ చేశారు థియేటర్లో. లిటరలీ జనాలు అరుస్తుంటే యూనో కొన్ని సీన్లకి బాగా యూనో హైస్ వచ్చే సీన్కి వాళ్ళు కూడా అరుస్తుంటే మమ్మీ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే షాక్ అయ్యారా? అంటే ఇంత చిన్న పిల్లోడు అప్పుడే హీరో అయిపోయాడు, ఇంత యాక్టింగ్ చేసేస్తున్నాడు అని షాక్ ఏమైనా? షాక్ అని కాదులే కానీ షీ సా, అంటే నా స్ట్రగుల్ దగ్గర చూసింది మమ్మీ. సో my love towards cinema, she knows. So and finally when it was coming on screen and when I got that first success anadi mommy to కూర్చొని చూడడం, it was really special moment. ఆంధ్రపూరికి మెహబూబాకి అండ్ రొమాంటిక్కి, సో ఈ 3 మూవీస్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. సో ఈ గ్యాప్లో హౌ డిడ్ యూ ఇవాల్వ్ యాజ్ అన్ ఇండివిజువల్? ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో హౌ డిడ్ యూ ఇవాల్వ్? ఆంధ్రపూరి వాజ్ నెవర్ లైక్ మై ఫస్ట్ హీరో డెబ్యూ అని నేను అనుకోను. నా ఫస్ట్ ప్రాపర్ డెబ్యూ వాజ్ మెహబూబా యాజ్ అ హీరో అండ్ ఎవ్రీథింగ్. సో బికాస్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఆంధ్రపూరి ఐ వాజ్ సమ్ 17 years old. And after Andhrapuri, I started as a assistant director join ayyanu. My daddy team lo join ayyanu. And it was amazing working as assistant director. I enjoyed a lot. ఎందుకంటే నాకు తెలిసి నా బెస్ట్ ఫేజ్ అది ఇప్పుడు దాకా. అసిస్టెంట్ డైరెక్టర్ నేను ఎంతో ఎంజాయ్ చేశాను, నా వర్క్ కానీ అంతా. అండ్ ఆఫ్టర్ దాట్ స్లోగా ఐ స్టార్టెడ్ యూనో గెటింగ్ ఇన్ టు వర్కౌట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ స్లోగా దెన్ ఇంకా డాడీ యూనో రెడీ అవ్వని చెప్పారు, అలా మేము స్టార్ట్ అయింది. సో అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు చేసినప్పుడు సో ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? హౌ లైక్ ఆ న్యూ థింగ్స్ నేర్చుకునేటప్పుడు డిఫరెన్సెస్ ఏమైనా నోటీస్ చేశారా మీరు? నో డిఫరెన్సెస్ ఏం కాదు కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఇంప్రూవ్డ్ అలాట్. నేను డైరెక్టర్గా ఎంత నేర్చుకొని తెలియదు కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఇంప్రూవ్డ్ అలాట్. నాకు యూనో అసలు ఒక షార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది,
షార్ట్ సెట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, డేలో టైం ఎంత ఇంపార్టెంట్. సో యాజ్ అన్ యాక్టర్గా నువ్వు ఎంత రెడీగా ఉండాలి, నీ డైలాగ్స్తో సహా, నీ ఎక్స్ప్రెషన్స్తో సహా, నీ కాస్ట్యూమ్తో సహా. ఒక యాక్టర్గా నీ వల్ల టైం వేస్ట్ అవ్వకూడదు. సో 6 to 6 అంటే ఎన్ని షాట్లు తీయగలం, ఎన్ని షాట్లు కుదురుతాయి, ఇవన్నీ నేర్చుకున్నా. అండ్ ఇప్పుడు చాలామంది అంటుంటారు లైక్ ద వే యూ సెడ్, ఏముందిలే అంత పూరి కొడికే కదా, సో ఎంజాయ్ చేస్తాడు అనుకుంటారు. కానీ ఐల్ టెల్ యూ మై ప్రాసెస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. మా డాడీ ఏమో సెట్కి ఒక 7:30కి వస్తారు. నేను విత్ మై టీమ్ ఐ యూస్ టు బీ ఇన్ ద లొకేషన్ బై 5 o'clock షార్ప్. వెళ్ళి సెట్ చేసి అంత రెడీ చేసి పెడితే అప్పుడు మా డాడీ వస్తారు. సో అండ్ పొద్దున ఇంకా యాక్షన్ చెప్పిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా మేము కూర్చోవడం అంటూ ఉండదు. ఎవ్రీడే రన్నింగ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ కోల్కతాకి 1 గంటలో ఫ్లైట్లో వెళ్ళిపోతారు. నేను ఆ టీంతో అందరితో ట్రైన్లో జర్నీ చేసాం, 15 hours జర్నీ. అక్కడ దిగాం. అండ్ ఐ వాజ్ నెవర్ లివింగ్ మై డాడ్స్ హోటల్. డాడీ ఒక స్టార్ హోటల్ ఉండేవాళ్ళు. లేదు, నేను మా దీంట్లోనే మా అసిస్టెంట్ డిపార్ట్మెంట్కి ఒక చిన్న హోటల్ ఇచ్చారు, మేము ఆ రూమ్స్లో ఉండేవాళ్ళం. అండ్ మాకు సపరేట్ మా టీంకి ఒక కాలేజ్ ఏదో వచ్చేది, ఆ కాలేజ్లో ట్రావెల్ చేసేవాడిని. సో ఐ వాజ్ లైక్ ప్రాపర్ అసిస్టెంట్ డైరెక్టర్. నేను ఏ రోజు ఐ నెవర్ ఒక హిందీ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు, ఆయన తెలీదు నేను ఇలా పలానా కొడుకు, నేను తెలియదు ఆయనకి, సినిమా ఎండ్ వరకు కూడా తెలియదు. సో ఐ రియలీ వర్క్డ్ హార్డ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో నేను మామూలుగా చెప్తున్నాను, మామూలుగా అందరూ అనుకుంటారు ఇట్స్ సో ఈజీ అని, బట్ ఇట్స్ జస్ట్ లైక్. అండ్ నేను ఒకనే కదా, నాతో పాటు నా టీం మొత్తం వర్క్ చేశారు. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అ లాట్. నా బెస్ట్ ఫేజ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది, లైక్ మీ మమ్మీ చెప్పారు చిరుతకి షూట్ చేస్తున్నప్పుడు అంట తనికెళ్ళ బరినేసరికి తెలియదంట కదా మీరు పూరి సార్ వాళ్ళ కొడుకు. స్టార్టింగ్ అసలు ముందు తెలియలేదంట కదా. అల్లరి చేసి లైక్ మీరు యాక్టింగ్ చేసి ఎవడు నన్ను ఇలా చూసి యాక్ట్ చేస్తున్నాడు, కరెక్ట్గా ఫస్ట్ డే అని అంతలు కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు అని అనుకున్నారు. తర్వాత మీ నాన్నగారిని అడిగితే ఈ వాజ్ లైక్ మా అబ్బాయి అండి అని చెప్తే ఆయన షాక్ అయిపోయారంట కదా. సో అసలు ఏం వాట్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ద థింగ్ ఇస్ మామూలుగా పాప దట్ వాజ్ మై ఫస్ట్ డే. కానీ నేను కొంచెం నా సెట్ అది, అంటే చిన్నప్పటి నుంచి నాకు అందరు తెలుసు, అసిస్టెంట్ అందరినీ అంకులు అంకులు అని పిలుస్తూ పెరిగాను నేను. సో వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి అండ్ డాడీ తెలుసు కాబట్టి నాకు అప్పుడు సెట్లో కొంచెం చిన్నపిల్ల ఉంది. ఐ వాజ్ 3rd grade. సో నేను కొంచెం అల్లరి చేస్తున్నాను. అండ్ షార్ట్ డైలాగ్ వచ్చిన వెంటనే నేర్చుకుని డైలాగ్ చెప్పేస్తున్నా. సో ఐ వాజ్ నెవర్ క్వైట్గా ఉండట్లేదు. ఎవరి అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడు అండ్ సరే టపటపని చేస్తున్నాడు, యాక్టింగ్ కూడా ఏంటిది అని చెప్పి డాడీలో కూర్చున్నారు, నేను ఆయన ఇక్కడ కూర్చున్నారు, నేను పక్కన చైర్ వేసుకుని కూర్చున్నా. మామూలు చైల్డ్ ఆర్టిస్ట్ చైర్ అలా ఒక డైరెక్టర్ పక్క వచ్చి కూర్చుని నేను ఆయన తెల్ల మాడుతుంటే బాబు వెళ్ళి మీ నాన్నతో కూర్చో అని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు డాడీ అబ్బాయి సార్ మా అబ్బాయి సార్ అంటే మీ అబ్బాయి చెప్పాలి కదా అని చెప్పి ఆయన అప్పుడు షాక్ అయ్యారు. ఫస్ట్ నమ్మలేదు, అదైతే వెంటనే డాడీ చెప్పిన వెంటనే రియలైజ్ అయ్యారు. నార్మల్గా అయితే టీనేజ్ టైంలో ఆర్ ఒక అడాలసెన్స్ ఏజ్ టైంలో అంటే లైక్ యువర్ లేట్ టీన్స్ ఐడ్ సే, ఆ టైంలో చాలామంది లైక్ వెన్ దే టేకింగ్ ఎనీ డెసిషన్స్ ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే దట్ కుడ్ బి విత్ రిగార్డ్ టు కెరియర్, విత్ రిగార్డ్ టు పర్సనల్ లైఫ్, విత్ రిగార్డ్ టు బేసిక్ స్టఫ్ ఆల్సో. సో ప్రతి ఒక్కరు ఒక ఫేజ్లో కన్ఫ్యూజన్స్ అనేది అయి ఉంటాయి. మీకు కూడా ఒక టైంలో విత్ రిగార్డ్ టు ఎనీథింగ్ మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు లేకపోతే ఏమైనా ఆలోచించేటప్పుడు ఆ సిచ్యువేషన్స్ అనేవి మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే మీకు కన్ఫ్యూజన్స్ వచ్చినా లేకపోతే ఇండెసైజివ్గా ఏమైనా అనిపించిందా, అంటే ఇది నేను చేయగలుగుతానా లేదా అని? నో, ఇట్ వాజ్ నెవర్ లైక్ దాట్. కెరీర్ విషయం అయితే నేను చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయి ఉన్నా. సో అది 2nd grade చెప్పేసాను మా డాడీ నేను యాక్టర్ అవుతాను. సో ఇంకా అంతే, అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను కాబట్టి కెరీర్ విషయంలో ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ వెదర్ ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ ఆర్ నాట్ అని. ఆ టైంలో పెద్దగా అంత డెసిషన్స్ కూడా ఏం తీసుకోలేదు నేను. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు ఫిల్మ్స్, సో దట్ వాజ్ మై ఓన్లీ గోల్. చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు ఏ సినిమాకి బాగా హార్డ్ వర్క్ చేశారు అండ్ ఏ సినిమాకి మీకు బాగా రికగ్నిషన్ వచ్చింది? ఐ థింక్ బాగా హార్డ్ వర్క్ చేసింది ధోనికి అయితే ఓకే. సో ధోని యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రకాష్ రాజ్ గారికి. ఆయన నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, బికాజ్ ఆయన నన్ను లిటరలీ కొంచెం అంటే ఆయనతో యాక్టింగ్ నేర్చుకున్నాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా మొత్తం ఆయనతో నేను పనిచేశాను కాబట్టి ఐ వాజ్ అబ్జర్వింగ్ హిమ్ ఎవ్రీ డే. అండ్ ఆయన నాకు దగ్గర కూర్చోబెట్టి డైలాగ్స్ చెప్తూ ఇలా పని చేయాలి అలా పని చేయాలని చెప్తూ, అండ్ నేను కోమాలో ఉన్నప్పుడు వాట్ ఆర్ మై పొజిషన్స్ని ఇలా చేయిలా పెట్టుకొని ఇలా తల్లిలో పెట్టుకొని వితౌట్ బ్లింకింగ్ నువ్వు అలాగే ఉండాలి సెటిల్గా,
ఇవన్నీ ఎలా చేయాలి ఇవన్నీ చెప్తూ ఉండేవారు మా డాడీ. హౌ ఓల్డ్ వర్ యు ఆకాష్ అప్పుడు? I was 14. Yeah, I was 14 I guess. 14 ఇయర్స్కి అసలు ఆ కోమా ఆ రోల్ చేయడం అనేది ఇట్స్ రియలీ డిఫికల్ట్ బికాస్ మీరు ఆ బ్లింక్ చేయకూడదు అండ్ యూనో లైక్ ప్రాపర్గా ఇలా ఉండాలి ఒక యూనో ఒక వెజిటబుల్ లాగా. ఎలా చేశారండి అసలు? అలా అయిపోయిందిలేండి. బట్ ఆ సినిమాతో నాకు నిజంగా రికగ్నైజేషన్ బాగా వచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ధోని అన్న సినిమా లిటరల్లీ నాకు రొమాంటిక్ రిలీజ్ అయ్యేంత వరకు నాకు హెల్ప్ అయింది. ఓకే. సో పర్లేదులే వీడికి సక్సెస్ లేకపోయినా పర్లేదు, వీడు ఎంతో కొంత బాగా చేస్తాడు, ధోని సినిమాలో బాగా చేసాడు వీడు అన్న దీని మీద ఎంతో కొంచెం నాకు ఆడియన్స్ నాకు కొంచెం ఛాన్స్ ఇచ్చారు ఇప్పటిదాకా. సో ఆ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ధోని సినిమానే. సో దానికి నిజంగా ప్రకాష్ రాజ్ గారు థ్యాంక్స్. సో హార్డ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ రికగ్నిషన్ కూడా వచ్చింది ధోనితో. అండ్ గబ్బర్ సింగ్ అయితే ఇట్ వాజ్ I didn't even expect. Okay. Gabbar Singh was next level asli. చాలా దానికి ధోనికి ఎంత మీకు పేరు వచ్చిందో దీనికి ఈక్వల్ గా వచ్చింది. ఓకే. సో దీస్ టూ ఫిల్మ్స్ నాకు రికగ్నైజేషన్ బాగా వచ్చింది. మీరు గబ్బర్ సింగ్ షూట్ చేసినప్పుడు అంటే మీకు యాక్చువల్లీ మీరు పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ రోల్ చేశారు. సో ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారా యూనో లైక్ షూట్ అప్పుడు లేకపోతే సార్ ఎప్పుడు రాలేదు, కళ్యాణ్ సార్ ఎప్పుడు రాలేదు సెట్కి. పులాచిలో షూట్ చేశాను ఆ పాట అంతా. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. కానీ షూటింగ్కి వెళ్ళే ముందు నేను రామ్ చరణ్ గారి ఎంగేజ్మెంట్లో ఆయన కలిసాను. ఓకే. ఆయన కలిసి ఆయన నన్ను ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను గబ్బర్ సింగ్ చేస్తున్నాను సార్ అంటే అవునా చేస్తున్నా అని చెప్పి నవ్వారు ఆయన. సో పాప ఆయన కూడా తెలీదు. సో నేను చెప్పాక ఆయన తెలిసింది. సో బట్ ఐ టు రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. నేను కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, మీకు యూ డోంట్ లైక్ టు స్టడీ మచ్ అని చెప్పారు. ఐ డోంట్ లైక్ టు స్టడీ వెన్ ఐ వాజ్ ఎ కిడ్ అని చెప్పేసి నేను విన్నాను. అది కరెక్టేనా? అంటే ఏమో తెలీదు, ప్రాబబ్లీ నేను సినిమా అని చెప్పి అది బాగా పెట్టేసుకున్నాను నా మైండ్లో. అండ్ నేను వెన్ ఐ వాజ్ లైక్ ఐ వాజ్ రియలీ స్మాల్ అండ్ ఐ వాజ్ ఇమ్మెచ్యూర్. సో నేనేమనుకునేవాడిని అంటే నేను యాక్టింగ్ వెళ్ళిపోతే నాకు ఎందుకు చదువు, వై షుడ్ ఐ స్టడీ అన్న దీని మీద నేను బాగా అంటే ఇట్ వాజ్ నాట్ యారగెంట్ బట్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్. నాకు అది ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ బోర్డు మీద ఇలా రాస్తూ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను అలా 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 వింటూ నేను పోఖ్రీలో మహేష్ బాబు అలా పరిగెడుతూ ఉంటాడు అని చెప్పి నేను అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాను. బ్యాక్గ్రౌండ్స్ కూడా జరుగుతుంటుంది, ఈ సినిమాలు ఫైట్ ఇలా ఉంటుంది, నేను పెద్దగా ఇలాంటి సినిమాలు చేస్తా అలాంటి సినిమాలు చేస్తా అని చెప్పి ఇవన్నీ తిరుగుతుంటుంది ఆ మైండ్లో. సో ఐ యూస్ టు జోన్ అవుట్ అలాట్ ప్రభాస్ గారు ఇలా ఇంక వెళ్ళే తిరగడం. సో సినిమాలు అనేది నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. బట్ ఒక ఏజ్ వచ్చాక నేను తెలుసుకున్నాను ఐ రియలీ స్టడీస్ని బాగా నెగ్లెక్ట్ చేస్తాను నేను. సో యూ డోంట్ హ్యావ్ టు స్టడీ ఫర్ మార్క్స్ ఆర్ ర్యాంక్స్, జనరల్ నాలెడ్జ్ కోసం చదువుకోవాలి. స్టడీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చాక తెలుసుకున్నాను. But now it's too late. So, education తో పాటు basic awareness is also like exactly really important. Yeah. And I think awareness అనేది మీకు చాలా ఉంది, more than enough, చాలా ఉంది. ఉండాల్సిన దానికంటే ఎక్కువ అవేర్నెస్, బికాస్ అవేర్నెస్ ఎక్స్పోజర్ అనేది నెసెసరీగా ఎడ్యుకేషన్ ఉంటేనే రాదండి. బికాజ్ చాలా ఇప్పుడు మీరు చాలా ఎక్స్పోజర్ ఐ మీన్ లైక్ చాలా వాటికి ఎక్స్పోజ్ అయ్యారు, చాలా చూసారు, బికాజ్ మీకు ఎంతో కొద్ది గొప్ప తెలిసే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఒక 60% రోల్ ప్లే చేసే ఎడ్యుకేషన్, 40% ఇస్ సోల్లీ బేస్డ్ ఆన్ యూ. అది మీరు అగ్రీ చేస్తారా? థ్యాంక్ యూ. పెట్ లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డస్ ఇట్ రన్ ఇన్ ది ఫ్యామిలీ? అంటే మీరు అందరూ చాలా నేను తెలుసుకోండి, నేను కొన్ని ఇంటర్వ్యూస్ వీడియోస్ చూసాను లైక్ మీకు పెట్స్ చాలా ఉన్నాయి, పెట్స్ చాలా ఇష్టం అని. ప్రాబ్లీ యా ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ అనుకుంటా. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది. డాడీ ఫస్ట్ టైం ఇంకా పోక్రీ సక్సెస్ తర్వాత ఫస్ట్ పప్పీ వచ్చింది ఇంటికి. ఇంకా అక్కడి నుంచి ఇంకా నాన్ స్టాప్ ఇంకా పప్పీస్, ర్యాబిట్స్, బర్డ్స్, మంకీస్ అని అవని లైక్ సి ఐ మీన్ uncountable actually. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఉన్నవైతే we have 6 dogs. Can you please name them because I'm a huge animal lover, so yeah sure please. Kabali, Calvin, okay, Rambo, Roman, Bruce Lee and Sushi. Names కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అందరూ చాలా నార్మల్ గా స్నూపీ లేకపోతే టామీ అని పెడతారు. నేమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా లైక్ స్టోరీ ఉంటుంది కదా ప్రతి పెట్ నేమ్. కొన్ని స్టోరీస్ ఉన్నాయి. So which one is more close to you? Rambo is more close to me. Okay, so a breed అది? It's lab. It's a huge dog. Okay. So అది బట్ చిన్నప్పటి నుంచి అన్ని కౌంట్ చేసి చెప్పాలంటే మాకు 40 బర్డ్స్ పైన ఉండేది, 2 పాకెట్ మంకీస్ ఉండేవి,
అండ్ ఇప్పుడు డాగ్స్ 6 ఉన్నాయి, బట్ ఇఫ్ వీ కౌంట్ ఇట్ వాజ్ మోర్ దెన్ 20 డాగ్స్. సో మోర్ దెన్ 20 డాగ్స్ అండ్ ఒక 30 ర్యాబిట్స్ ఉండేవి. సో అసలు ఒకప్పుడు ఆఫీస్ వాజ్ లైక్ జూ. ఇప్పుడు తగ్గే కొంచెం. లీజర్ టైంలో అన్ని పెట్స్తో ఆడుకుంటూ మీకు బాగా టైంపాస్ అయిపోతుండే. ఈ 2 years పాండమిక్ టైంలో ఓటీటీ అనేది చాలా ఇవాల్వ్ అయింది. చాలా కొత్త కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి, లైక్ లెట్ బి సిరీస్ ఆర్ మూవీస్ ఆర్ వాట్ ఎవర్. సో ఆకాష్ని ఎప్పుడు చూడొచ్చు ఓటీటీలో? ఐ మీన్ నాకు ఓటీటీ అన్నది ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్. నాకు ఎందుకు అది భయం. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ సినిమా ఫ్యాన్ ఐ రియలీ లవ్ వాచింగ్ ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్. సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. అండ్ యాక్టర్ని అయ్యాక ఎస్, ఇప్పుడు నా సినిమాలు నేను థియేటర్లో జనాలు చూపించాలి, థియేటర్లో జనాలు ఎంటర్టైన్ చేయాలి. దట్స్ మై డ్రీమ్. సో చిన్నప్పటి నుంచి ఒకటే కళ అలా పెట్టుకొని ఉండేసరికి సడన్గా ఓటీటీ అని వచ్చేసరికి నాకు ఇప్పుడు భయం వేస్తుంది. బికాజ్ ఇప్పుడు చాలామంది థియేటర్స్ రావట్లేదు, చాలామంది ఇప్పుడు. అండ్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఆల్సో దే గాట్ యూస్ టు ఓటీటీ. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా ఇంకో 1-2 monthsలో వచ్చేస్తుంది కదా ఓటీటీలో, అప్పుడు చూద్దాంలే అని ఆగిపోతుంది ఎంతోమంది ఉన్నారు. మాకు నిజంగా భయం వేస్తుంది. అంటే థియేటర్స్ ఐ మీన్ వి రియలీ వాంట్ థియేటర్స్ టు బీ దేర్. బికాజ్ సినిమా అంటే అలాగే చూడాలి. నేను ఒక కొన్ని మంత్స్ అండ్ మంత్స్ టుగెదర్ కష్టపడి, కొన్ని ఫిల్మ్స్ అయితే ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ కష్టపడి అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు లైఫ్ పెట్టి మేము సినిమా చేస్తాం. అండ్ అది థియేటర్లో ఫోన్స్ అని ఆఫ్ చేసుకుని ఆ సౌండ్తో ఆ క్వాలిటీతో మీ సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలని మేము కష్టపడతాం. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు ల్యాప్టాప్లో అలా నొక్కి చూసుకుంటే మళ్ళీ పాజ్ చేసి పిజ్జా ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి ఇలా అదేదా యూ లూజ్ దట్ ఇది. సో సినిమా మీద రెస్పెక్ట్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, సినిమా మీద రెస్పెక్ట్ ఉండదు. సో దట్స్ మై బిగ్గెస్ట్ ఫియర్. I really want to stick to theatres. Okay. As I don't know what happens in future. So I mean, as of now, you want to just stick to the theatre. Yeah, that's it. Okay, cool. ఎప్పటికన్నా ఒక విలన్ రోల్ ఆర్ యాంటగనిస్ట్ రోల్ చేయాలని ఉందా, లేకపోతే ఇన్ని మూవీస్ వచ్చాయి ఈ సినిమాలో లాగా నాకు యాంటగనిస్ట్ రోల్ అనేది ఐ వాంట్ టు పోర్ట్రే అని ఎప్పుడైనా అనుకున్నారా? No, villain నేను ఎప్పుడు అనుకోలేదు. Never came into my mind. But there's nothing wrong in doing villain also. But solid characterization ఉండాలి దానికి. I don't know, but first I need to prove myself as an actor, as a hero. Yeah. So I'll prove it చేసుకున్నాక probably then we'll see. వచ్చినప్పుడు ఒకళ్ళు వస్తే చూస్తాను. సో నిజంగా చూడాలి ఆకాష్, బికాజ్ హీరోగా మిమ్మల్ని ఆల్రెడీ చూసాం, హీరోగా ఇంకా చూడాలి. దాంతోపాటు ఇంకా మంచి రోల్స్, అంటే ఏం రోల్స్ ఉన్నా అవన్నీ మీరు చేయాలి అని కోరుకుంటున్నాము యాజ్ అన్ ఆడియన్స్. అండ్ మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు కదా, యువర్ వెరీ నాటీ కిడ్. ఇప్పటికీ అల్లరి చేస్తారా, లేకపోతే లైక్ ఇలాగే సైలెంటా, లేకపోతే లోపల ఒరిజినల్ అలాగే ఉంది బట్ బయటకు తీయట్లేదా? నువ్వు యాక్చువల్లీ కొంచెం అల్లరి తగ్గింది. చిన్నప్పుడు ఇట్ వాజ్ నెక్స్ట్ లెవెల్ అసలు. సో మా మమ్మీ ఎలా హ్యాండిల్ చేస్తుందో కానీ నిజంగా అవన్నీ చెప్తున్నప్పుడు నాకు ఆలోచిస్తుంటే నమ్మలేకపోతూ ఉంటాను. బట్ నా కొంచెం బెటర్ అయ్యా. బట్ ఇప్పటికీ మా మమ్మీతో అలా చేస్తూనే ఉంటాను. బీటింగ్స్ వచ్చా అంటే లైక్ దెబ్బలు కొట్టేవారు చిన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ అసలు. అవునా? యా. సో అలా కొడితే కానీ సెట్ అవ్వలేదు నేను ఆ రేంజ్లో. ఆ రేంజ్లో కొడితే ఈ మాత్రమేనా సెట్ అయ్యా? ఈ మాత్రమే సెట్ అయ్యా. సో బట్ ఇప్పటికి మమ్మీతో అయితే నెక్స్ట్ లెవెల్ అలా చేస్తుంటా. మమ్మీని ఎత్తుకుంటా, మమ్మీని కిటికీలు పెడుతూ ఉంటా. సో ఐ ఇరిటేట్ ఈవెన్ నౌ. మీకు లైఫ్లో ఎప్పుడైనా అంటే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా లోగా అనిపించిన సిచ్యువేషన్, డౌన్గా అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఇఫ్ యస్, అప్పుడు ఆ సిచ్యువేషన్ మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? ఎస్, ఐ మీన్ దేర్ వాజ్ అ లో ఫేజ్ ఆఫ్టర్ మెహబూబా. సడన్గా ఫిల్మ్ అనేది ఇట్ డిడ్ంట్ డూ వెల్. అండ్ నాకు ఆఫీస్ పెద్దగా రావట్లే. అండ్ నాకు బిఫోర్ మెహబూబా రిలీజ్ ఓన్లీ డాడీ చెప్పారు మనం నెక్స్ట్ కలిసి చేద్దాం సినిమా రొమాంటిక్ అని చెప్పారు. సో నాకు పక్క రొమాంటిక్ స్టార్ట్ అవుతున్నా సరే ఐ వాజ్ లైక్ లేదు ఇది మా నాన్న కోసం చేస్తున్నారు, లేదు నా ఓన్గా నేను ఏదో చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ రొమాంటిక్ ఏంటి, సో నేను నా ప్రాజెక్ట్ రెడీ చేసుకోవాలని చెప్పి నేను తిరగడం జరిగింది. ఐ వెంట్ అండ్ మెట్ ఫ్యూ పీపుల్, big names, but they didn't show interest. And I cannot blame them because I had a failure. My market was not well, so they cannot keep money. So wait chesanu, there were times where they used to pick up my calls and suddenly they used to cut my calls.
సో ఇట్ వాజ్ రియలీ పెయిన్ఫుల్. అండ్ ఇది జనాలు చెప్పిన అర్థం కాదు. మీరు ఎలా ట్యాకిల్ చేశారు అదంతా? ఇట్ వాజ్ రియలీ పెయిన్ఫుల్. ఐ యూస్ టు ఫీల్ రియలీ బ్యాడ్, ఐ యూస్ టు ఫీల్ రియలీ లో, అండ్ ఏమైందో అర్థం కాదు. సో చాలా టైం పట్టింది దాని నుంచి బ్యాక్ అవ్వడానికి నాకు. సో అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఈ కరోనా కూడా వచ్చేసరికి ఇట్ వాజ్ మోర్ స్కేరీ. ఏంటి ఇంకెప్పుడు అవుద్ది, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్ది, ఆ సినిమా ఎప్పుడు చూస్తుంటారు. సో ఈ సినిమా అయిపోయాక అట్లీస్ట్ ఇంకో సినిమా వస్తుందా అని చెప్పి లేదా ట్రై చేస్తుండేవాడిని. సో ఇట్ వాజ్ రియలీ పెయిన్ఫుల్. At that point, my mummy, my sister and my friends, they were only with me. వాళ్ళే నాకు సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఐ స్పెషలీ వాంట్ టు మెన్షన్ అబౌట్ యువర్ మామ్ బికాజ్ అందరికీ తెలుసు ఆవిడ ఎలాంటి పర్సన్, బట్ నా పర్సనల్ లైక్ షీఈస్ అ రియలీ గుడ్ పర్సన్, లవబుల్ పర్సన్, బట్ ఐ పర్సనలీ ఫీల్ యువర్ మామ్ హ్యాస్ అ పాజిటివ్ ఆరా అరౌండ్ హర్. ఆ పాజిటివ్ ఆరా చాలు, దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ బూస్ట్. అదే వచ్చింటుంది. బికాస్ ఐ రియలీ వాంట్ టు మెన్షన్ ఇన్ ద ఇంటర్వ్యూ బికాజ్ ఆవిడ చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తారు. చాలా మంది నుంచి రావు అవి, వెరీ తక్కువ మందికి ఉంటుంది. సో యువర్ మామ్ ఇస్ రియలీ అమేజింగ్. అండ్ ఆవిడ సపోర్ట్తో ప్రాబబ్లీ మీరు ఆప్టమిస్టిక్గా ఉండడం నేర్చుకొని ప్రాబబ్లీ ఇంతవరకు రాగలిగారు. ఇట్స్ రియలీ నైస్ ఆకాష్. అండ్ ఒక యాక్టర్గా, ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, మీలో మీరు అడ్మైర్ చేసుకునే క్వాలిటీ ఆర్ క్వాలిటీస్ ఏంటి? ఓకే, అలా అంటే ప్రాబ్లీ everybody says my voice. So probably it's my plus point. I see that as my weapon. Okay. So so నాకు చాలా ఇష్టం, and it's really helping me as an actor. So I feel really lucky to have this voice. Okay. And probably my intense అంటే కొంచెం aggression dialogues కానీ ఇవన్నీ probably those are my plus points. Yeah. నార్మల్గా యాక్టర్స్కి హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. సో మీరు ప్లెయిన్గా జస్ట్ హార్డ్ వర్క్ చేస్తేనే యూ కెన్ సక్సీడ్ అని నమ్ముతారు, లేదా హార్డ్ వర్క్తో పాటు కొంచెం కొద్ది గొప్ప లక్ ఉండాలి అని కూడా మీరు నమ్ముతారు? డెఫినెట్గా లక్ అంటే ఉండాలి. ద థింగ్ ఈజ్ హార్డ్ వర్క్ అనేది ఎస్ వీ షుడ్ కీప్ అవర్ 100%. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం లక్ అంటూ ఉండాలి. లక్ లేకపోతే వీ కెనాట్. ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడి యాక్టింగ్, అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వండర్ఫుల్ టాలెంటెడ్ యాక్టర్స్. అది ఆ లక్ అన్నది ఫ్యాక్టర్ అంటూ ఉండాలి. ఇట్ షుడ్ రియలీ హెల్ప్ యూ. సో అదే లైక్ ద వే ఐ సెడ్, బ్యాక్గ్రౌండ్ లేని ఇండస్ట్రీకి వచ్చి ఫెయిల్ అయినా దే ఓంట్ జడ్జ్, పాపం కష్టపడ్డాడులే అనుకుంటా. అదే ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇండస్ట్రీకి వచ్చి పాపం లక్ కుదరకుండా ఆడిగాని ఫెయిల్ అయితే బయట మనిషిలా కూడా చూడరు. సో లక్ అనేది ఇంపార్టెంట్. సో క్వాంటిఫై చేయాల్సి వస్తే దీనికి లక్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అండ్ హార్డ్ వర్క్ ఎంత పర్సెంటేజ్? 50-50. ఓకే, సో ఈక్వల్ అంటారు. ఈక్వల్, యా. ఓకే. ఎవరికైనా మెయిన్లీ స్పాట్ లైట్లో ఉన్న వాళ్ళకి లేకపోతే పొజిషన్లో ఉన్న వాళ్ళకి ట్రోల్స్, నెగిటివ్ కమెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ సెలబ్సే కాదు, ఎవరికైనా ఎనీబడి హ్యాస్ టు గో త్రూ దట్. సో మీ మీద ఇన్ కేస్ ఏమైనా ట్రోల్స్, నెగిటివ్ కమెంట్స్ లేకపోతే క్రిటిసిజం అవన్నీ ఏమైనా వచ్చినా, కొంచెం డిస్టర్బింగ్ కమెంట్స్ ఏమైనా వచ్చినా, హౌ డిడ్ యూ హ్యాండిల్ దెమ్ ఆకాష్? ఎస్, ఇట్ వాజ్ రియలీ టఫ్. ఫస్ట్లో కొంచెం చాలా టఫ్ వచ్చాయి, అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి. సో అంటే చాలా అంటే కొంచెం అంటే అనుకోలేదు కాబట్టి, ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇట్ వాజ్ రియలీ హార్డ్ ఫర్ మీ టు డైజెస్ట్. చాలా బాధపడ్డా. దే వర్ డేస్ ఈవెన్ ఐ యూస్ టు క్రై. అరే వై పీపుల్ హేట్ మీ, నాకు అదే అర్థం కాదు. సో ఎందుకు నేను ఏం చేశాను వాళ్ళకి అని చెప్పి ఇలా ఉండేది. బట్ ఓవర్ ది ఇయర్స్ ఐ అండర్స్టూడ్ the world is like that and you have to face it. So అవన్నీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేయాలి అనేది మీకు అర్థమైంది? ఇగ్నోర్ చేసేయాలి. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం యూ నీడ్ టు లిసన్ ఎవ్రీథింగ్. ఆ నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయంటే ప్రతిది విను, ప్రతిది తెలుసుకో, ప్రతిది చదువు, గుర్తుపెట్టుకో, అంటే రాసుకో, ఫొటోస్ తీసుకో, ఎప్పుడు చూస్తూ ఉండు. దాన్ని నువ్వు మోటివేషన్ తీసుకో. అంటే వాళ్ళందరిలో తప్పులేదు, వాళ్ళు అన్నారు కాబట్టి అది నేను సైలెంట్గా కూర్చుంటే అది నా తప్పు. సో ఐ షుడ్ నాట్ డూ దట్ మిస్టేక్. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్. సో టేక్ దట్ యాజ్ ఇన్స్పిరేషన్ అంతే. ఓకే. మీ పేరెంట్స్లో అండ్ మీ సిస్టర్లో, వాళ్ళలో ముగ్గురులో ఒక్కొక్కటి చెప్పాలి, మీరు బాగా అడ్మైర్ చేసే క్వాలిటీస్ ఏంటి అండ్ వాళ్ళలో ఏ క్వాలిటీ మీలో ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? మా మమ్మీలో అయితే ఓపిక, ఓకే, పేషెన్స్, అండ్ షీ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క చిన్నదాని, అంటే ఒక ఫ్యామిలీని మా మమ్మీ ఎలా హ్యాండిల్ చేస్తుందో ఆ హ్యాండిలింగ్, ఆ పవర్ నాకు కావాలి.
అది మామూలు విషయం కాదు. సో దట్ క్వాలిటీ ఫర్ మై మామ్. అండ్ మా డాడీ దగ్గర నుంచి అయితే ఐ థింక్ హిస్ రైటింగ్ స్కిల్స్. ఓకే. I really want to take his writing skills. So, and for my sister, clarity. And naku see, I spend a lot of money. Okay. I spend a lot of money. Urke vechpedastanu. So, but she spends very wisely. So, okay. Probably that. So, spend wisely anedi. Yeah. Adi, it's really nice. Ante సో ఇప్పుడు వాళ్ళు ఈ క్వాలిటీస్ మీకు ఇష్టం అని చెప్పారు. ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అనుకుంటున్నారా, లేకపోతే ఉంటే బాగుండు అనుకుంటున్నారా? నో, ఈ క్వాలిటీస్ నేను తీసుకోవాలి. కొన్ని ఉన్నాయి, బట్ కొన్ని వాళ్ళ నుంచి. సో యువర్ ఫేవరెట్ ఒకటి అండ్ మీరు ఇన్హెరిట్ చేద్దాం అనుకుంటున్నారు రెండు. ఇవే నేను చెప్పిన క్వాలిటీస్ నేను తీసుకోవాలి. ఓకే, అంతే. పవిత్ర కూడా ఇట్లా ప్రొడక్షన్ లోకి వెళ్తుంది అని విన్నాము. సో తన ప్రొడక్షన్ లో మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు యాజ్ అ హీరో త్వరలో? అది ఎంతటేమో చెప్పలేను. She's studying, so I need to work hard. I need to earn some money and then give it to her. Okay. So then appudu tanu production lo start avuddi. But it's not that every film she'll be doing with me. Yeah. Probably launching nato avvachu. And after that she'll be doing her own films. How excited is she ante to see her own brother in her own production? Ante anukutu cheptu untunda nenu launch chestanu nenu. No, ala em ledu. She was like she's not excited to see me. She just wants to be successful. Okay. As a producer. Okay. She wants to make good films. Manchi సినిమాలు చేయాలి. So ఆ విధంగా she's really excited. So Akash, now rapid fire. Yeah, done. Describe yourself in 3 words. Mad about films. Mad about films actually 3. కానీ లేదండి, అంటే అది ఒక సెంటెన్స్ లేదు, ఇంకా రెండు చెప్పాలి. సినిమా I can only say that. అమేజింగ్. సో ఈ ముగ్గురు యాక్టర్స్ మీద బయోపిక్స్ తీస్తే వాటికి టైటిల్స్ ఏముంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభాస్ గారు, I think King. సూపర్. అల్లు అర్జున్ గారు, బాగ్ మిల్కా బాగ్. Like he's always into that. Okay. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఫైర్. మీ మొబైల్లో లాస్ట్ డైల్డ్ కాల్ ఎవరిది? నాకైతే ఇలా మైండ్లో గుర్తుండిపోతుంది. చెప్పనా? యా, ప్రేమ గారు. సీరియస్లీ? దాని ముందు చెప్పండి. దాని ముందు అమ్మ. వావ్, సో క్యూట్. ఒక లీజర్ డేలో ఆకాష్ ఏం చేస్తాడు? సినిమాలు చూస్తాను, తింటాను, అలా కూర్చుంటాను అంతే. ఓకే, చాలా నార్మల్. మీరు ఒకటి మర్చిపోయారు, పెట్స్ తో టైం పాస్. పెట్స్ తో చిల్లింగ్ మర్చిపోయారు మీరు. ప్రాబబ్లీ ఐ రియల్లీ లవ్ లాంగ్ డ్రైవ్స్. ఓకే, లాంగ్ డ్రైవ్ కాదు. యూజువల్ గా లాంగ్ డ్రైవ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎట్లాంటి ప్లేసెస్ మీరు ట్రావెల్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? సమ్ ప్లేస్ విచ్ హాస్ గ్రీనరీ, లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ నేచర్. నేను మొన్న నా ఫ్రెండ్స్ అందరితో కూర్గ్ వెళ్ళాను. ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో ఆర్ యు అ బీచ్ లవర్ ఆర్ అ మౌంటైన్ లవర్? I would say mountain. Mountain? Wow. Yeah, nature, greenery, mountains, cold. And more of that, yeah. Okay. Dad is into beach. Okay. Yeah. What about your mom and sister? They're into mountains. 3 of you are into mountains. Cool. మీరు రజనీకాంత్ సార్ కి పెద్ద ఫ్యాన్, అందరికీ తెలుసు. సో ఆయన మూవీస్ లో మీరు టాప్ 3 ఫేవరెట్ మూవీస్ అంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ మీకు అన్ని నచ్చుతాయి, టాప్ 3 ఇంకా ది బెస్ట్. నరసింహ, శివాజీ అండ్ ముత్తు. ఈ 3 అయితే సినిమాలు చూడడం అండ్ సినిమాలు చేయడంతో పాటు మీకు బాగా ఇంకా ఇష్టమైనది ఏంటి? I don't know. I mean, you could say 2 hobbies or 2 activities which you really enjoy doing. Traveling. Okay. Sometimes I really want to be a this travel vlogger. I don't know. చేయండి మీరు. నాకు చాలా ఇష్టం. చేయండి, బికాజ్ ట్రావెల్ వ్లాగ్స్ అనేవి చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. యాక్చువల్లీ మొన్నటిదాకా ఐడియా ఉండేది, బట్ ప్రాబ్లీ ఐ వాంట్ టు ట్రై. ఓకే, నెక్స్ట్ టైం నాకు ఎప్పుడైనా ట్రావెల్ ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తున్నానంటే ఐ రియలీ వాంట్ టు, వెన్ ఐమ్ ట్రావెలింగ్ అలోన్, ఐ రియలీ వాంట్ టు టేక్ అ కెమెరా అండ్ ఎడిట్ అండ్ కీప్ ఇట్ ఆన్ యూట్యూబ్. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అని అనుకున్న సిచ్యువేషన్ ఏంటి లైఫ్లో? మెహబూబా. అవునా? యా. Best thing you have ever purchased till date? Probably you can say dogs, and those are the most precious. So yeah, dogs. I mean, just dogs or all your pets? I mean, all your pets. All your pets. Because that's unconditional love. Yeah. So whatever, I can even buy a watch which is worth 10 lakhs. But that nunchi naku em radu, but a pet konukunte unconditional love, and so it is always with you. Yeah. Meelo unna oka weird habit. Weird habit, I zone out a lot.
నేను లిటరల్లీ చాలా జోన్ అవుట్ అయిపోతుంటా. చాలా నా ఫ్రెండ్స్ అందరికి ఉన్న మెయిన్ కంప్లైంట్ అదొకటే, స్పేస్ అవుట్ అలాట్ ఆకాష్. నెక్స్ట్ లెవెల్ అంటే నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూడా జోన్ అయిపోతుంటా. ఓకే. సో యా, మీ ఫాదర్ డైరెక్షన్లో కాకుండా ఎవరి డైరెక్షన్లో యు ఆర్ డైయింగ్ టు వర్క్? ఎవ్రీ డైరెక్టర్ నాకు చాలా మంది ఇష్టం, నాకు చాలా మంది ఇష్టం. ఐ కెనాట్ జస్ట్ సే నేమ్స్ బికాస్ దే వెరీ వెరీ బిగ్ నేమ్స్. సో అలాంటి పేర్లు ఊరికే చెప్పకూడదు. సో ఐ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ దెన్ టెల్ దోస్ నేమ్స్. అప్పుడు కొంచెం అర్థం ఉంటుంది. ఇప్పుడు ఇది దిస్ ఆర్ దట్ అని చెప్పాలి మీరు. కాల్స్ ఆర్ టెక్స్ట్స్? కాల్స్. డిన్నర్ అట్ రెస్టారెంట్ ఆర్ హోమ్ డెలివరీ? డిన్నర్ అట్ రెస్టారెంట్. కోవిడ్లో గిన్నెలు తోమారా ఆర్ ఫ్లోర్ క్లీన్ చేశారా? గిన్నెలు తోమారా. గిన్నెలు తోమారా? ఓ అది అందరు చేశారు. ఫ్లోర్ క్లీన్ ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేయలేదు. ఓకే. గిన్నెలు తోమారా. మ్యూజిక్ ఆర్ డాన్స్? చెప్పాలి. ఇట్స్ రియలీ టఫ్. నేను చెప్పాలి. See, how can they be dance without music? అంటే మ్యూజిక్ డాన్స్ అంటే అది సింగింగ్ ఆ డాన్స్ అనుకోండి. మ్యూజిక్ then dance. సింగింగ్ ఎందుకు ట్రై ఫ్యూచర్ సినిమా ట్రై చేయలేదు? నా వాయిస్ పాడలేదు. అంటే మీరు బాస్ కూడా ఆల్రెడీ మాట్లాడేశారు. డైరెక్ట్ గా ఇప్పుడు పాడేయండి అయిపోతుంది. జస్ట్ ట్యూన్ పెట్టేసి పాడేయండి. కష్టం. మేము అనుకుంటున్నాం చూడాలని. గివ్ ఇట్ ఎ ట్రై ఆకాష్ గారు, యూ విల్ డూ ఇట్. హారర్ ఫిల్మ్ ఆర్ కామెడీ ఫిల్మ్? I don't know. Probably to do a comedy film and to see a horror film. ఇప్పుడు మీకు ఏమాత్రం సంబంధం లేని అండ్ ప్రవేశం లేని ఒక టాపిక్ గురించి బట్ మీరు చెప్పాలి. ఓకే. కుకింగ్. కుకింగ్ గురించి మీకేం తెలియదు కదా ఎక్కువ? ఏం తెలియదు. అందుకే ఈ సెగ్మెంట్. దిస్ ఇస్ ద ఫైనల్ సెగ్మెంట్ అండ్ ఎక్సైటింగ్ సెగ్మెంట్. మీరు చెప్పాలి. ఓకే. స్నేక్ గార్డ్ ని తెలుగులో ఏమంటారు? తప్పండి. లేదు చెప్పాలండి. స్నేక్ గార్డ్. మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు స్నేక్ గార్డ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. స్నేక్ ని తెలుగులో ఏమంటారు తెలీదా? స్నేక్ గార్డ్. స్నేక్ గార్డ్, GOURD. స్నేక్ గార్డ్. స్నేక్ అంటే తెలియదు. What is snake? I have to Google. ఓకే, అది ఎలా ఉంటుందో నేను డిస్క్రైబ్ చేస్తా. అది గ్రీన్ కలర్ లో, ఇట్స్ అ వెరీ లాంగ్ వెజిటబుల్. ములక్కాడ? నో. గివ్ అప్. గ్రీన్ కలర్ లో యా. పొట్లకాయ. ఓకే. ఆనపకాయని తెలంగాణ వాళ్ళు ఏమంటారు? బోయ్. ఆనపకాయని ఆంధ్రాలో అంటారు, తెలంగాణలో ఏమంటారు చెప్పండి. ఓ డిఫరెంట్ ఇది. యా. ఐ డోంట్ నో. నిజంగా గివ్ అప్. ఏంటిది? ట్రై కూడా చేయరా? సొరకాయ. అవునా? సొరకాయ. నిజంగా షాక్ అయ్యారా? సొరకాయ తెలుసు నాకు, బట్ ఐ థాట్ ఆనంద్ డిఫరెంట్, సొరకాయ డిఫరెంట్ అనుకున్నా. తెలంగాణలో ఎలా అంటారు, ఆంధ్రాలో ఎలా అంటారు. ఓకే. పోపుల డబ్బా అంటే తెలుసా మీకు? అది తెలియదని చెప్పకండి ప్లీజ్. ఓకే. అన్ని ఐ నో. వంటలో వేస్తారు తెలుసు కదా. థాంక్ గాడ్. పోపుల డబ్బాలో ఉండే ఒక 5 ఇంగ్రీడియంట్స్ చెప్పండి. చాలా ఈజీ అండి ఇది, ప్లీజ్. ఏం పప్పు? అది పప్పులు బిఫోర్. ఓకే, ఐ డింక్ పాయింట్ ఇస్తా. ఓకే, మినపప్పు. ఓకే, థాంక్యూ. ఇంకా 4 ఉన్నాయి. ఉప్పు పెట్టుకుంటాం కదా. ఉప్పు చాలా మంది పెట్టరు, బట్ మనం కన్సిడర్ చేద్దాం. కారం 3 అయిపోయాయి. మీరు ఇంకో 3 చెప్పాలి, ఎందుకంటే ఉప్పు కారం ఒక ఎక్స్ట్రా చెప్పారు కదా. చాలా మంది కారం పెట్టరు. బియ్యం కాదు కదా. బియ్యం లేదండి. ఓకే, క్లూ ఇస్తాను. వంట స్టార్టింగ్ లో వేస్తారు. అంటే వంట చేయక్కర్లేదు. అంటే మీరు మేబీ మీ మమ్మీ కుక్ చేసినప్పుడు కానీ ఎవరైనా కుక్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు కదా. అంటే 2 వేస్తారు ఇంగ్రీడియంట్స్, మీకు తెలిసిపోతుంది. అంటే ఓకే, బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఆవాలు, జీలకర్ర. అన్న మైండ్ అదే ఉంది. ఎర్ర మిరపకాయలు, ఇంగువ, పసుపు. లేదండి వద్దు. లాస్ట్ 2 క్వశ్చన్స్. రైస్ తో చేసే ఒక 3 వంటలు చెప్పండి. బిర్యానీ, పులిహోర, పొంగల్. రైస్ పొంగల్ చెప్పొచ్చు, కానీ ఇంకా ఈజీగా ఉన్నాయండి. బేసిక్ ఇప్పుడు మీరు నార్మల్ గా ఇంట్లో చేసుకొని తినొచ్చు ఇట్లా. ఫ్రైడ్ రైస్. సూపర్, ఇది చెప్పారు. థ్యాంక్ గాడ్. ఇది చెప్పకపోయి ఉంటే నేను ఇంకా అనుకునేదాన్ని, అమ్మో ఈయన చాలా కష్టం అని. ఫైనల్ క్వశ్చన్. పెరుగు ఎలా తోడుపెడతారు? యు నో వాట్ ఇట్ మీన్స్, రైట్? యా. ఓకే. ఐ థింక్ ఫ్రమ్ మిల్కే కదా. అంటే నాకు భయం ఏంటంటే రాంగ్ చెప్తే. ఓకే, మిల్క్ కర్డ్ ఫామ్ అవ్వాలి కదండి. ఇదే కదా. అది మజ్జిగ. నిజంగా తెలియదు. ఓకే, ఒక చిన్న స్పూన్ ఆఫ్ కర్డ్ తీసుకొని మిల్క్ లో వేసి ఒక 5 to 6 hours అలా పెడితే, అది లూక్ వామ్ మిల్క్ లో వేసి పెడితే 5-6 hours అయితే అది పెరుగు అవుతుంది. నేర్చుకోండి, ఇది ట్రై చేయండి. ఇది ఎప్పటికైనా మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఫుడ్ ఏం ఐటమ్స్ లేకపోయినా పెరుగుతో మీరు. పెరుగు చాలా ఈజీ అండి, ఇది ఎవరైనా చేయొచ్చు. ఓకే, సో ఫైనలీ ఆకాష్, మీరు ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్ కి లేకపోతే పీపుల్ హు ఆర్ రియలీ aspiring, to work in film industry and all, what do you want to say? Just believe in yourself. I know it'll get really hard. I know it is really, really tough. But ఏదో అంటే just because someone told you, nu బాగుంటావు,
సినిమాలకు వెళ్ళొచ్చు కదా అంటే అలా వెళ్ళకండి. వెన్ యూ రియలీ నో, వెన్ యూ రియలీ వాంట్ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్, ఇది తప్ప నాకు ఏది రాదన్నప్పుడే మీరు రండి. బికాజ్ అలా వస్తే కానీ యూ కెనాట్ మేక్ ఇట్. బికాజ్ కాంపిటీషన్ చాలా పెద్ద లెవెల్లో ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే ఇట్ ఈస్ రియలీ టఫ్. అండ్ ఈ మధ్య జనాలు థియేటర్స్ కూడా రావట్లేదు. సో ఇలాంటి టైంలో నువ్వు ఇండస్ట్రీకి వచ్చి నువ్వు నేను ప్రూవ్ చేసుకొని జనాల్ని నువ్వు థియేటర్స్కి వచ్చి టికెట్ కొనేలా చేయాలంటే అది చాలా 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 కష్టం. సో దానికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మీరు రండి అండ్ గివ్ ఇట్ యూ 100%. అండ్ నో మ్యాటర్ వాట్. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ సమ్వన్ సెయింగ్ నెపో కిడ్ తనకి అన్నీ ఉన్నాయి, తనకి అన్నీ ఉన్నాయి, ఎలా నాకేం లేదు, అలా ఏం పెట్టుకోకండి. అలా అయితే చిరంజీవి గారికి ఏమున్నాయి, రజనీకాంత్ గారికి ఏమున్నాయి? దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వెరీ ట్రూ. వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు? ఇప్పుడు ప్రాబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇప్పుడున్న జనరేషన్లో నాని గారు కానీ, విజయ్ దేవరకొండ గారు కానీ, సత్యదేవ్ గారు కానీ, విశ్వక్ సేన్, కార్తికేయ, ఆల్ దీస్ పీపుల్ వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. సో ఇది నేను ఆడియన్స్ చెప్తే అర్థం కాకపోవచ్చు, బట్ ఐ రియలీ వాంట్ టెల్ దిస్ టు ఆల్ ద యాక్టర్స్ హూ వాంట్ కమ్. మీకు నాలాంటి నెపోకిడ్ని చూస్తే కోపం వస్తుందంటే నేను చెప్పిన పేర్లన్నీ ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించండి, మీరు డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఫైనల్గా ఆకాష్, మీరు హార్ట్ఫుల్ మనస్ఫూర్తిగా మీరు థ్యాంక్ యూ అని చెప్పాలనుకునే 5 people ఎవరు? ఫస్ట్ మై మామ్, మై డాడ్, మై సిస్టర్. అండ్ ఐ రియలీ నేను దేవుడిని ఎక్కువ నమ్ముతాను, బాగా నమ్ముతాను. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ లైఫ్, ఫర్ గివింగ్ మీ దిస్ ఫ్యామిలీ, ఫర్ గివింగ్ మీ దిస్ ఎవ్రీథింగ్. And my friends, all of my friends who supported you during the bad times. With me, yeah. Super. Thank you so much, Akash. Thank you so much. It was a really fruitful interaction. Ante more than like nee gurinchi maatrame telusukodam kaakunda people ki what perspective they have on life and elanti situation vachina etla మీరు ప్రొసీడ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలి అనేది కూడా మీరు చెప్పారు. It was really really nice and super happy for you, Akash. Thank you so much and congratulations. Thank you so much. Keep watching Me Time with Mihira.